కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే గత 10 సంవత్సరాల కాలం పాటు అందరికీ మేలు చేసాం, ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేసాం అంటారు. సో మీరు కూడా ఒక పేద కుటుంబమే, మీ కుటుంబానికి ఏం మేలు చేయలేదా కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం? నేను 2000 పెన్షన్ రాపించుకోలేదని ఒకసారి చెప్పిన. అసలు బీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? భారత రాష్ట్ర సమితి, బాడ్కవ్ రాష్ట్ర సమితి. అర్థమైందా? ఆ లుచ్చనా కొడుకు బాడ్కవ్ అండి తెలంగాణ ప్రజల్ని బాడ్కవ్ చేస్తాడు. చెప్పనుకొని కొడితే అబ్బా అమ్మడిని తాగుబోసాలే కానీ నన్ను సతాయించకండి బాబు. వచ్చిన పని 6 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంట. సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఎవరికి అంత ధైర్యం లేదు. బీఆర్ఎస్ కాదు కదా, దాన్ని పుట్టించిన మన తాత ముత్తాతలు వచ్చిన కాంగ్రెస్ బొచ్చొక్కడి బీకలేడు. నీ బేస్మెంటే కూడా బీకిచ్చినరా నేను. నువ్వెంత తాగుబోతు దొబ్బముక్కు సాలేగా కుర్చీ మడత పెట్టి ఇప్పుడు బతుకున్నావు అంతనే ఉండు, మెడలికి చచ్చిపోతావు. నా గురించి నీకు తెలియదు కాక. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, కేటీఆర్ ఏమంటా ఉండంటే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే బట్టలు ఇప్పి కొడతాడట మీ కాంగ్రెస్ పార్టీ. అసలు నీకు బట్టలు తొడిగిన అవ్వే నువ్వు ఒంటి మీద బట్టలు అయిపోయి అది నీ కష్టార్జితమా? లంజ నీ అమ్మను గుర్తుపెట్టుకో నా కొడక. నెలకోసారి అమెరికాకు పోయి భారత కరెన్సీని తీసుకుపోయి తెలంగాణ కరెన్సీ అమెరికా బ్యాంకులు వేసుకుంటున్నా అక్కడి కరెన్సీలో నా కొడక పిచ్చి వస్తా నడు మీ పైన కేసు అయినట్టుంది కదా, ఎక్కడ కేసు అది? ఒకటి బాగిన బాబాయ్, నాకు ఓపిక లేదు, దమ్మొస్తుంది, దగ్గొస్తుంది, చిల్లర కొచ్చలు నీకు అవసరం లేదు. ఎవడో లుచ్చాలని చెప్పడికి ఏదో చెప్పి నన్ను పట్టించినంత మాత్రాన బొచ్చొక్కటి బీకలేవాడు అప్లికేషన్ ఇచ్చినోడు. అర్థమైందా? నా గురించి పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టిరా? నేను చెప్తున్నా కదా, అనవసరం నన్నెవడు ఇబ్బంది పెడతాడయ్యా. ఓకే. సో మీ దోస్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయ్యిండు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. సంతోషమా? చాలా హ్యాపీ. ఒకటి, అతను మంచి వ్యక్తి, అన్ని పనులు చేస్తాడు, నిర్మలమైన మనసు, చాలా నెమ్మదస్తుడు. సో కావచ్చులే కానీ గత 10 సంవత్సరాల కాలం పాటు డీజీపీగా ఉన్నప్పుడు చాలా మందికి ఇబ్బంది పెట్టింది కదా, కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పి కొంతమంది అంటారు. వాళ్ళకేం చెప్తారు? మంచి అనేటోళ్ళు ఉంటారు, చెడు అనేటోళ్ళు ఉంటారు, రెండు అనేటోళ్ళు ఉంటారు. రెండింటి సమానంగా చూసి నడిచిన వాడే మనిషి. సో ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ కావాలని ఇటు వచ్చారు, అంతేనా? అవునండి. ఓపిక లేదు బాబాయ్. గాంధీ భవన్ వేదికగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఏమన్నా డైలాగ్? ఒకటేనండి, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక జెండా పట్టుకున్నాక ఆ జెండా మీదనే ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం, టీడీపీ, ఎనీథింగ్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఒక్కటే పార్టీలు ఉండాలి. అవకాశం దొరికింది కదా అని అటు ఇటు జంప్ కావద్దు. నమ్మకంగా ఒక పార్టీలో ఉండండి, వస్తే ఏదైనా తినండి, లాభం లేకపోతే వదిలిపెట్టండి, కానీ అతిగా ఆశించద్దు. దేనికైనా లిమిట్ ఉండాలి. ఓవర్ బాబా ఇక నా దగ్గర మీ వల్ల అవసరం, మీ వల్ల రాజకీయ పార్టీలకు అవసరం ఉంది అనుకుంటే రేపు పొద్దుగాల కేటీఆర్ కూడా కుర్చీ తాతను పిలిచే అవకాశం ఉంటుందా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 100 బెడ్రూమ్లు ఇచ్చిన పోను, ఉంచింది నాకే రకం కాదు. నేను 2000 పెన్షనే రాపియలేదంటే 1 డబుల్ బెడ్రూమ్ నాకెందుకు? బాయ్ అవుట్. రైట్, చలో, థ్యాంక్ యూ.